వెల్కమ్ టు ఇంటి వంట. ఈరోజు వంకాయ బంగాళదుంప కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఈ కర్రీ చపాతీ, రోటీ అన్నిటిలోకి బాగుంటుంది. వంకాయ, బంగాళదుంప, టమాటా, ఉల్లిపాయ. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు. ఇవి బాగా వేగేదాకా వేపుకోవాలి. బంగాళదుంపలు కూడా వేసుకొని అవి కూడా ఒక 5 నిమిషాలు సిమ్లో వేపుకోవాలి. తర్వాత వంకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, సాల్ట్, కొద్దిగా పసుపు, అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకొని కొద్దిగా బఠానీ తీసుకున్న ఆప్షనల్ అండి. మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గనివ్వాలి. వంకాయ, బంగాళదుంప మగ్గిన తర్వాత కోసి పెట్టుకున్న టమాటాలు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. వీటిని కూడా ఒక 5 నిమిషాలు సిమ్లో బాగా మగ్గనివ్వాలి. టమాటా ముక్కలు కూడా మగ్గిన తర్వాత ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకొని కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేయడమే. అంతేనండి, వంకాయ బంగాళదుంప కూర రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఏదైనా వంటలు కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.